ఎవ్రీ వర్డ్ ఆఫ్ ప్రొఫెసీ ఈజ్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. అన్ని ప్రవచనములను దేవుడు నెరవేరుస్తున్నాడు. బాగా వినండి. సో దే ఆర్ ద సర్టన్ పీపుల్, ఎవరైతే హెచ్చించబడతారో వాళ్ళు తగ్గించబడతారు, ఎవరైతే తగ్గించబడ్డారో వాళ్ళు హెచ్చించబడతారు. అలాంటి జనరేషన్లో దేవుడు కలిగించిన ఈ ప్రయాణంలో అందరం, అన్ని సంఘాలు రాబోతున్నాయి. హల్లెలూయా. లోపల ఉన్న చీకటిని దేవుడు వెల్లడి చేస్తాడు, లోపల ఉన్న వెలుగుని కూడా దేవుడు వెల్లడి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రూమ్లో మాట్లాడుకుంటున్న ప్రతి విషయము మిద్దె మీద వినిపిస్తుందని దేవుని వాక్యము. లోపల మాట్లాడుతున్న ప్రతి విషయము మిద్దె మీద వినిపిస్తుందంట. గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ప్లేస్. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టు కింద కూర్చొని మాట్లాడేవాడే దేవుని శబ్దం దేవుడు ఆయన శబ్దాన్ని మాత్రమే వినడు. ఇంకో చెట్టు కింద కూర్చొని దేవుని వ్యతిరేకించుకుంటూ మాట్లాడుతోడు శబ్దాన్ని కూడా దేవుడు వింటాడు. దేవునికి అనుకూలంగా మాట్లాడుతున్న వాని స్వరం మాత్రమే వినడండి. నీకు నాకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ యొక్క శబ్దాన్ని కూడా దేవుడు వింటాడు. దట్ కమ్స్ ఫ్రమ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు రెడీ? కొన్ని జరుగుతాయి లోకంలో. ఐ హియర్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అవి ఏంటంటే, ఐ సీ ద క్లౌడ్. ఒక పెద్ద మేఘం ఉంది, ఆ మేఘము నుండి డివిజన్స్ అయిపోతుంది. ఒక మేఘము చాలా తెల్లగా ఉంది, ఆ తెల్లటి మేఘం నుంచి రకరకాల విభజనలు అనేటివి జరుగుతున్నాయి. విభజనలు జరుగుతున్నాయి అన్నప్పుడు గాడ్ హాజ్ రైజ్డ్ హిస్ వాయిస్ టు మీ. ఆయన శబ్దము నాకు ఏం సెలవిస్తాదంటే, గొర్రెలను మేకలను ఏం చేస్తానంట? వేరు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని దేశంలో ఉన్న రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రంలో ఉన్న జిల్లాలు సంపూర్ణంగా మాయమైపోతాయి. ముందే చెప్తున్నాను, ఇది డిసెంబర్ లాస్ట్ ఎండింగ్ వరకల్లా మీరు చూస్తారు. కొట్టుకొని పోతాయి అంటారు సరా, అట్లా జరుగుతాయి. అండ్ ఆల్సో అలాంటి ప్రొఫెటిక్ ఎప్పుడైతే జరుగుతుందో, ఇజ్రాయెల్లో ఒక సూచన దేవుడు ఇస్తాడు. ఇజ్రాయెల్లో ఆ సూచన అనేది దేవుడికి ఇజ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్న అనుబంధాన్ని బట్టి దేవుడు వాళ్ళకు ఒక సూచన ఇస్తాడు. ఆ సూచన నార్మల్గా ఇవ్వడు, డేంజరస్గా ఇస్తాడు. అక్కడ ఏదైతే ఒక పెద్ద అపాయము జరుగుతుందో వాళ్ళకి చాలా పెద్ద అపాయం జరుగుతుంది. దేవుడు కాపాడాలని ఆశ కలిగిన వాడు దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు కాపాడుతాడు. ఇజ్రాయేలు ప్రజల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆఫ్ కోర్స్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్. అందుకే చెప్పా, అద్భుతము దేవుడు ఎప్పుడు చేయడు. కొన్నిసార్లు ఎందుకు అద్భుతం చేయడంటే వాళ్ళకి దేవుడు కావాలి కాబట్టి. ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు అవసరము అనేది దేవుడు గ్రహించి ఏదైతే ఇప్పుడు కాపాడబడుతుందో అది అద్భుతాలు. సో అద్భుతం దేవుడు మానేస్తాడు, సో దట్ ప్రొటెక్షన్ పోతుంది. ఆ ప్రొటెక్షన్ పోయిన వెంటనే ఇజ్రాయెల్ దేశంలో రకరకాల సంకేతాలు మీకు వినిపిస్తాయి. ఫ్రమ్ జూన్, జూలై అవన్నీ మీకు వినిపిస్తాయి. దయచేసి అధైర్యపడకండి. దేవుని మాటలు మీతో పరిశుద్ధాత్మ ద్వారా సెలవిస్తున్నాను. ఏంటంటే, ఆయన రాకడ త్వరలో ఉంది. త్వరలో ఉందనేది అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. కానీ ఒక మాట అంటాడు, ఎప్పుడైతే చివరి ట్రంప్, ఎప్పుడైతే లాస్ట్ ట్రంపెట్ మోగించబడుతుందో అప్పుడు యేసు ప్రభు రాకడ వస్తాదంట. నా క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ ట్రంపెట్ ఎప్పుడైతే మోగిస్తాడో దేవుడి యొక్క దూతలు, అప్పుడు యేసు ప్రభు రాకడ వస్తాడు. లాస్ట్ ట్రంపెట్ మోగిస్తున్నాడంటే దాని ముందు ఎన్ని ట్రంపెట్లు మోగించబడ్డాయి? దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ద ట్రంపెట్ వాయిస్. సో గాడ్ has sent his angel to release the voice of the trumpet. ఇంతకు ముందుకు ఎన్నో ట్రంపెట్స్ వాయిస్ అనేది దేవుడు వార్నింగ్ రూపంలో ఇచ్చాడు, కానీ ప్రజలు దాన్ని పక్కన పెట్టేశారు. బట్ ఈ ఇయర్లో కూడా దేవుడు ట్రంపెట్ వాయిస్ని ప్రజలందరికీ వినిపిస్తాడు. ఎవరైతే ఆ ట్రంపెట్ వాయిస్ని అంగీకరించి గ్రహించి దేవుని మార్గంలో వెళ్తారో, దోస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి రాప్చర్డ్ 100%. నేను అన్కండిషనల్గా చెప్తున్నాను ఈ వాక్యం. హల్లెలూయా. సో ఏ కనెక్షన్స్ అయితే మీకు చెడుగా ఉన్నాయో మానేసేయండి. ఏ చీకటి బ్రతుకుల్లో మనం ఇంకా బ్రతుకుతున్నామో పక్కన పెట్టేసేయండి. కమ్ టు ద లైట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని వెలుగులో మీరందరూ ఎప్పుడైతే స్థిరపరచబడతారో
ఆ ట్రంపెట్ ఒక వాయిస్ రాక మునిపే నీ చెవులలో ఆ ట్రంపెట్ వాయిస్ని దేవుడు ఊదుతాడంట. యూ విల్ రిసీవ్ బిఫోర్ ఇట్ వాస్ రిసీవ్డ్ ఇన్ ద వరల్డ్. హల్లెలూయా. సో ఆ ట్రంపెట్, లాస్ట్ ట్రంపెట్ అనేది రాక మునుపు, దిస్ ఈస్ అనదర్ ట్రంపెట్ వాయిస్ ఇన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరంలో ఆ ట్రంపెట్ వాయిస్ని వార్నింగ్ రూపంలో దేవుడు ఇస్తున్నాడు కనుక దయచేసి జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. టోర్నడో అంటారు చూసినవా, ఇంతకుముందు చెప్పాను, సుడిగాలు. ఆ గాలి యొక్క ప్రెషర్ 200 అబవ్ కలిగిన గాలులో వీస్తాయి. అది మనుషులు తట్టుకోరు. ఆ ప్రళయాన్ని తట్టుకోలేక మనుషులు చనిపోతారు. చనిపోతున్నప్పుడు దేవా 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 అని ప్రార్థనలు చేసేవా అని ఒక ప్రార్థన దేవుడు వినడు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలో ఎవడో చనిపోతున్నాడు కాబట్టి ప్రార్థిస్తున్నారు. కానీ ఏదో ప్రభా నా హృదయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను, నేను మారాలా, పశ్చాత్తాపడాలా, నా చీకటి బ్రతుకును మానివేసి వెలుగులోకి రావాలనే ప్రార్థన ఎవడు చేయడు కనుక అలాంటి ప్రార్థనలు అంగీకరించబడవండి. ఆ స్థితిగతి నీ దగ్గరికి రాక మునిపే అవి నువ్వు గ్రహిస్తే గనుక అవి ఎన్నటికీ మీ దగ్గరికి రావండి. హల్లెలూయా. ఈ రోజు నుంచి మరి బిగ్గరగా దేవాది దేవుడికి దావీదు కుమారుడా అని ప్రార్థనలో మీరు ఉండండి, వాక్యంలో మీరు కదలండి. దేవుని శబ్ద తరంగాలు మీరు విన్నట్లయితే యేసు ప్రభు రాష్ట్ర రాకల్లో మీరు ఎత్తబడటానికి సిద్ధము కలిగిన బుద్ధిగల కన్యకలుగా మీరు దేవుడు అభిషేకిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి టోర్నడోస్ అనేటివి రైజ్ అవుతాయి వాళ్ళు. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అలాంటి స్థితిగతులు ఎప్పుడైతే ఎదురవుతాయో మీరు ధైర్యంగా ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. అండ్ లాస్ట్, గాడ్ ఈజ్ గోయింగ్ టు డివైడ్ ద పీపుల్ ఆఫ్ ఫాల్స్, ద పీపుల్ ఆఫ్ ట్రూ. సో క్రైస్తవులకు వ్యతిరేకంగా కొన్ని జరుగుతాయి. అది మన వారికి వస్తుంది. బాగా వినండి. యువర్ టెస్ట్ వాజ్ టెంప్టెడ్, సారీ యువర్ ఫెయిత్ వాజ్ టెస్టెడ్, యువర్ ఫెయిత్ వాజ్ టెంప్టెడ్. సో అవి ఊరి వరకు వస్తాయి. దేవా నన్ను రక్షించు అని వచ్చిన సమస్యను బట్టి ప్రార్థించిన వాని మనము దేవుడు వినడు. నేను మళ్ళీ చెప్తాను, కత్తిని పీక మీద పెట్టేసి దేవుడు నమ్ముతావా నమ్మవా, నమ్మకుండా నువ్వు బ్రతుకుతావు, నమ్ముతే నువ్వు చనిపోతావు అన్నప్పుడు నేను నమ్మను అని తర్వాత వచ్చి ప్రభా నన్ను క్షమించంటే క్షమాపణ అంగీకరించబడదు. అందరికి అర్థమవుతుందా? అలాంటి సంఘటనలు మనకి వ్యతిరేకముగా చాలాగా దేవుడు దాన్ని లేపుతాడని. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. దేవుని పర్మిషన్ లేని సాతానుడు ఏమీ చేయలేడని ఈ లోకములో, నీలో, నాలో, ఎవరిలోనైనా దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. కనుకనే క్రైస్తవులకు వ్యతిరేకంగా రకరకాలైన శక్తుల ప్రభావం రేజ్ అవుతున్నాయి. మీరు కనుక ఈ సమయంలో బలపడకపోతే కనుక నేనైతే మిమ్మల్ని కాపాడలేను. ముందే చెప్తున్నాను. ద థింగ్స్ విచ్ ఈస్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది వైరస్, ద థింగ్స్ విచ్ ఈస్ ఇన్ ద కమింగ్ ఫార్మ్ ఆఫ్ ద ఫీవర్, జ్వరము రూపములో, బ్యాక్టీరియా రూపంలో ఏ ఒక్క ప్రభావం రాబోతున్నాయో దాని నుంచి కాపాడబడాలంటే ఇప్పటి నుండే నీ బుడ్డిలో, నీ పాత్రలో ప్రార్థన నింపబడాల. నీ పాత్రలో నా ప్రార్థన నింపబడదు. నీ పాత్ర వేరు, నా ప్రార్థన వేరు. నీ పాత్రలో నీ ప్రార్థన నింపబడాలి. నీ పాత్రలో నీ ప్రార్థన లేకపోతే అపాయ సమయంలో, అపాయ కాలములో నేను రక్షించువాడు ఎవడనూ లేడంట. హల్లెలూయా. సో ఇప్పటి నుండే నీ ఒక పాత్రలో ప్రార్థనలో నింపుకోండి. అది ఒక టైంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కష్టకాలములో ఆ ప్రార్థన మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దేవాది దేవుడు అందరి సమక్షంలో మీతో మాట్లాడుతున్నాడు కనుక ఖచ్చితంగా ఈ వాగ్దానాలను మీరు విని నమ్మి దేవాది దేవునితో సావాసం చేస్తూ ముందుకు వెళ్ళండి. లేకుంటే మీ వరకు అపాయాలు వస్తాయి. అది మీరు కాపాడబడాలి అంటే మీ ఆత్మ, మీ మనస్సు బలముగా ఉండాలి. సో దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఫిబ్రవరి కదా, మార్చ్ ఏప్రిల్ మధ్యలో ఇవి జరుగుతాయి. ఇప్పుడు చెప్పిన ప్రొఫెసర్. సో అవన్నీ జరుగుతాయి. విపరీతమైన కష్టము కొన్ని రాష్ట్రాల్లో, దేశంలో మీరు చూస్తారు క్రిస్టియన్స్కి. అలాంటి ఏవైతే ఇన్సిడెంట్స్ జరిగిస్తాయో అవన్నిటిని మీరు చూసి భయపడడం వల్ల ఏమీ రాదు. ఇప్పటి నుండే బలపరచుకోండి. రాకడికి సిద్ధముగా ఉండండి. ఎందుకు చెప్తున్నాను ఇవనంటే మీలో భయం పుట్టాలనే ఉద్దేశం నాకు లేదు. సత్యం సత్యమే. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? సత్యం మిమ్మల్ని భయం పుట్టిస్తే మీరు సరిగా లేరని అర్థం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు సరిగా ఉన్నారని అర్థం. సో దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. హల్లెలూయా, హల్లెలూయా.
గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు ప్రే ఫర్ హిస్ హార్ట్ టు బి అబౌండ్. దేవాది దేవుడు ఒకటే మీతో పంచుకుంటున్నాడు ఏంటంటే, నా రాజ్యము కోసం ప్రార్థన చేయండి, నా రాజ్యము కోసం ప్రార్థిస్తే నా రాజ్యాన్ని మీలో స్థాపిస్తా అని ఆయన వాగ్దానం చేస్తున్నారు. మీలో, మీ అందరిలో నా రాజ్యాన్ని స్థాపిస్తే కనుక దేవుని రాజ్యాన్ని కదిలించేవాడు ఏ మానవుడు ఇప్పుడు పుట్టలేదు, పుట్టనేరడంటండి. ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఇన్ యూ. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యం మీ అందరిలో విస్తరించబడాలా, కట్టబడాలా, స్థిరపరచబడాలా అనేది నా ఆశ, నా కోరిక, నాకు అభిష్టము కనుక దేవాది దేవుడు మీ అందరిలో ఆయన రాజ్యము స్థిరపరచును గాక. ఆమేన్. సో అందరికి అర్థమైంది కదా, దీస్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. భూకంపాలు అయితే యూ విల్ సీ ఉంటుంది. ఈ డిసెంబర్ ఈ రాక మునిపే ద ఎర్త్ క్వేక్స్ ఆర్ డిఫరెంట్ యాంగిల్స్. ఎర్త్ క్వేక్స్ మూవ్ అవుతాయి. ఎర్త్ క్వేక్స్ అంటే భూకంపాలు. మనిషి అర్థం చేసుకోలేని భూకంపాలు కలుగుతాయి. ఒక రాష్ట్రంలో ఈ ప్రదేశంలో వచ్చిందని అంటే ఈవినింగ్ అలా ఇంకో ప్రదేశంలో కొడతారు. సైంటిస్ట్ అక్కడికి వెళ్ళేసరికల్లా ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడికి వచ్చేసరికల్లా ఇంకో దగ్గరికి వెళ్తారు. అంటే వానికి అర్థం కాదు, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. బికాస్ ఎవ్రీ ఎర్త్ క్వేక్ రైట్ నౌ హ్యాపెనింగ్ ఈజ్ ఓన్లీ కన్సిడర్డ్ బై ద హోలీ స్పిరిట్. దేవుడు పుట్టించగలిగిన భూకంపాలను కనుక్కున్నవాడు ఏ మానవుడు లేడంటే, అలాంటి భూకంపాలను పుట్టిస్తాడు కనుక ఆ భూకంపాల ద్వారా దేవుని నిరార్థకమైన ఏదైతే ప్రవచనాలు ఉన్నాయో అవి మనం పట్టుకోకుండా వాక్యాన్ని పట్టుకుంటే కనుక ఆయన మీ అందరినీ స్థిరపరిచి మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో 5 AM ప్రేయర్స్కి దయచేసి రండి. ఇంకా ఏ ప్రేయర్స్ అయితే ఉన్నాయో ఆ ప్రేయర్స్కి మీరు వస్తూ ఉండండి, ప్రార్థనలో ఉండండి, సావాసంలో ఉండండి, గాడ్తో కమ్యూనికేట్ అవ్వండి, ప్రార్థించండి, విశ్వాసంతో ఉండండి. దయచేసి శరీర సంబంధమైన కార్యాల్లో ఎక్కువగా పాల్గొనకండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇవన్నిటినీ కూడా మీరు పరీక్షించి మేలైన దానిని చేపట్టి ప్రార్థన చేస్తే దేవుడు మీకు విజయం ఇస్తాడు. చీకటి నుంచి మిమ్మల్ని దేవుడు కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా.